ఆఖరి నిలబడ్డలు కూడా లేవట్టాలి చెయ్యి. ఆ షాప్లో ఉన్న వాళ్ళు కూడా లేవట్టాల. ఆ మిద్దె మీద ఇక్కడ ఉన్న వాళ్ళు లేవట్టరా? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇవే గెలిచిపోయినట్టేనా? పక్కానా? అనుమానం లేదా? సమస్యనే లేదా? మరి నేను పోవాలనా? మీరు గెలిపించండి. నేనేది ఇక్కడ వేరే కాడికి పోతా. గౌరవనీయులు తమ్ముడు, మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కుత్బుల్లాపూర్కు 11 తారీఖు నాడు కాబోయే శాసనసభ్యుడు సోదరుడు వివేక్ గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు సోదరులు షంబీపూర్ రాజు గారు, గౌరవ మేయర్ గారు సోదరులు రామ్మోహన్ గారు, గౌరవ కార్పొరేటర్లు జగన్ గారు, విజయశేఖర్ గౌడ్ గారు, అదే రకంగా గమనించాలి గౌరీష్ గారు, గుర్తుపట్టలేకపోయారు, సారీ గౌరీష్ గారు, కేఎం ప్రతాప్ గారు, అదే రకంగా రఫీక్ గారు, సోదరులు మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా విచ్చేసిన శ్రీనివాస్ రాజు గారు, ఇంకా సోదరులు వెంకటేశ్వరరావు గారు మాజీ కార్పొరేటర్ గారు, ఇంకా మిత్రులు చాలా మంది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారికి అందరికంటే ముఖ్యంగా ఇంత ఆలస్యమైన ఇంటికి పోయేందుకు ఏదో ఒక తొంపు చూసుకోకుండా ఇంతసేపు ఇక్కడ ఎదురు చూసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, అగో వాళ్ళ నాయన భుజం మీద కూర్చొని మరి నాకు చెయ్యుపుతున్న పాపకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. 4.5 ఏళ్ల కిందట ఇక్కడ ఇదే కుత్బుల్లాపూర్లో కరెంటు లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి. 3 రోజులు వారంలో పవర్ హాలిడేలు, కార్మికులకు ఉపాధి దొరికే పరిస్థితి లేదు. ఈ కుత్బుల్లాపూర్ నిజంగా చెప్పాలంటే ఒక మినీ భారతదేశం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు స్థిరపడి ఉన్న ప్రాంతం. అయ్యా అది పనిచేయను అయినా. అట్లాంటి కుత్బుల్లాపూర్లో కరెంటు లేని దుస్థితి. ఆనాడు ఇక్కడ ఉండే మరి పెద్ద మనుషులు ఇళ్లలో ఉండేటోళ్ళు కాదు, వాళ్ళు మాత్రమే కాదు పారిశ్రామికవేత్తలు కూడా ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితి. ఇదే కుత్బుల్లాపూర్లో నిజాంపేట కావచ్చు, ప్రగతి నగర్ కావచ్చు, బాచుపల్లి కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు, కుత్బుల్లాపూర్ సర్కిల్ కావచ్చు, వారానికి 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు 4.5 నెలల్లో ఒకవైపు ఎవరు ఊహించని విధంగా 24 గంటల కరెంటు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్ళకి, అన్నింటికీ 24 గంటల కరెంటును మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 6 నెలల లోపలనే సాధించుకున్నాం. తర్వాత మంచినీళ్ళ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో 2000 కోట్ల రూపాయలతో మంచినీటి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. ఈరోజు కుత్బుల్లాపూర్లో 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తేనే సంబరపడతా ఉన్నారు. 2-3 రోజులు కాదు, ప్రతిరోజు మీకు మంచిలు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను. ఇది మాత్రమే కాదు, బ్రహ్మాండమైన కొత్త రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అదే రకంగా నాణ్యమైన ఈరోజు చాలా పనులు, సంక్షేమ పనులు కానీ అభివృద్ధి పనులు కానీ ఎన్నో చేసుకుంటా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. ఈ దేశంలో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం, మనం ఈరోజు హైదరాబాద్లో ఉండొచ్చు అందరం, కానీ అందరం రైతు బిడ్డలమే. ఎప్పుడో ఒకప్పుడు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళమే, అందరము రైతు బిడ్డలమే. ఈ దేశంలో 71 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి, ఎవరైనా ప్రధానమంత్రి కేసీఆర్ గారు లాగా ఆలోచించి రైతుకి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్క సెంటు భూమి ఉంటే, ఒక్క గుంట భూమి ఉంటే ఈరోజు 5 లక్షల బీమా రైతుకి ఇస్తున్న నాయకుడు దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? మనం ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే రైతు బిడ్డలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో ఎన్ని బదనాములు, ఎన్ని పుకార్లు పెట్టినారు మన మీద. తెలంగాణ వస్తే తెలంగాణ ఆంధ్ర పంచాయతీ అన్నారు, తెలంగాణ వస్తే హిందూ ముస్లిం పంచాయతీలు అన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ 4.5 ఏళ్లలో ఎక్కడన్నా చిన్నపాటి గొడవ అయిందా? మనం ఆ రోజు చెప్పినాం, ఇది ప్రాంతాల విభజన మాత్రమే, ప్రజల విభజన కాదు. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం,
ఎవరు అనుమానపడదని చెప్పినాం. అయినా కొంతమందికి అనుమానాలు ఉండే. ఈరోజు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే మా రాయలసీమ సోదరులను, మా ఆంధ్ర సోదరులను నేను అడుగుతా ఉన్నా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ను మన కర్మభూమిగా చేసుకొని ఈరోజు మీకెంత హక్కుందో మాకెంత హక్కు ఉందంటూ మొత్తం 29 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ మా సోదరులు అడుగుతా ఉన్నారు. ఎవరికైనా ఎక్కడైనా ఈ 4.5 ఏళ్లలో కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ప్రాంతం పేరు మీద కానీ ఎక్కడన్నా వివక్ష కనబడిందా? ఏ కార్యక్రమం చేసినా, ఆసరా పెన్షన్లు ఇచ్చినా, సన్న బియ్యం పెట్టినా, లేదా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు తెచ్చినా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 12,000 డబుల్ బెడ్రూమ్లు కడుతున్నా ఎక్కడన్నా కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో ఎవరినైనా మేలు చేసి చూసామా? ఎక్కడా కూడా చూడలేదు. అందరినీ పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళని కడుపులో పెట్టి చూసుకున్నాం తప్ప పొరపాటును కూడా ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కీడు కాదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే అందరినీ కడుపులో పెట్టుకొని హైదరాబాద్ మహానగరం ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఒక మినీ భారతదేశం లాంటి ఈ నగరంలో కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. ఎలాంటి పంచాయతీ లేదు. మనం ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాం మీకు. నేను ఇది నా మాట కాదు, కేసీఆర్ గారి మాటగా చెప్తా ఉన్నాను. మీరు 11 డిసెంబర్ నాడు వివేక్ గారిని గెలిపించి మళ్ళీ శాసనసభ కారులో పంపితే ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారో ఆసరా పెన్షన్, వాళ్ళందరికీ 2016 రూపాయల పెన్షన్ రాబోతా ఉన్నదనే మాట నేను చెప్తా ఉన్నాను. 1500 రూపాయల పెన్షన్లు ఎవరైతే ఈరోజు తీసుకుంటా ఉన్నారో వారందరికీ 3016 రూపాయలు రాబోతా ఉన్నది. రైతు బంధులో ఎవరికైతే ఈరోజు ఎకరానికి 8000 రూపాయలు వస్తా ఉన్నాయో మీ అందరికీ ఎకరానికి 10,000 రూపాయలు రాబోతా ఉన్నాయి. నిరుద్యోగులైన మా తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మరి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు కేసీఆర్ గారే ఇవ్వబోతా ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మన సూత్రం ఒకటే, ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి. మన రాష్ట్రం ఈరోజు 17% వృద్ధి రేట్లో దూసుకొని పోతా ఉన్నది. మీ అందరి దయ, ఆశీర్వాదం ఉంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ జోరు ఇట్లే కొనసాగుతుంది. కారు జోరు అదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఈరోజు 11 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ నేర్చుకుంటా ఉన్నారు. ఏం చేస్తే మా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మన దగ్గర నుండి నేర్చుకొని పోయే పరిస్థితి. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఈరోజు కాపాడుకుందామా, పోగొట్టుకుందామా? మీరే ఆలోచన చేయండి. ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోలేక 4-5 పార్టీలు ఒకటైతా ఉన్నాయి. మీరు గమనిస్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఆ మహాకూటమి అభ్యర్థులను చూస్తే వాళ్ళు ఊర్లలోకి పోతే 5-6 కండువాలు, కలర్ కండువాలు వేసుకొని పోతుంటే కుత్బుల్లాపూర్ మండలంలో మన ప్రచారానికి పోయినారంట. పోతే అక్కడ ఊరోళ్ళందరూ ఆగమెత్తున్నారంట. అరే సంక్రాంతి జనవరిలో ఉన్నది, గంగిరెద్దులోళ్ళు ఇప్పుడెందుకు వస్తున్నారు, ఇప్పుడేం పని అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క కేసీఆర్ ఎదుర్కొనేందుకు ఈరోజు పొలిటికల్ టూరిస్టులు అందరూ వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. రాహుల్ గాంధీ, మోడీ గారు, అమిత్ షా గారు, మాయావతి గారు, చంద్రబాబు నాయుడు గారు, మహానుభావులు అందరూ ఒకరి తర్వాత ఒకరు పొలిటికల్ టూరిస్టులు అందరూ వస్తా ఉన్నారు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళంతా టూరిస్టులు, చుట్టంసూపుగా వచ్చిపోయేటోళ్ళు. మనం పక్కా లోకల్. కేసీఆర్ మాత్రమే ఇక్కడ ఉండేది, రేపటి రోజున మళ్ళీ మన బాగోగులు చూసుకునేది కేసీఆర్ గారు మాత్రమే. అయినా పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడూ సింగల్ గానే ఉంటుంది. గుంపులుగా ఏమొస్తాయి నాకు వినబడతలేదు. ఏమొస్తాయి నాకు తెలియదు. కేసులు అయితే మీ మీద అయితే నా మీద కావాలి. నేను అనలేదు, మీతో అనిపించిన తప్ప నేను అనలేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరికీ నేను ఇక్కడికి వచ్చింది, మీరు మమ్మల్ని ఏం గెలిపిస్తే
మళ్ళీ ఏం చేస్తామో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అద్భుతమైన చెరువులు ఉన్నాయి. అంబీర్ చెరువు ఉన్నది, వాగ్ సాగర్ ఉన్నది, ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. ఈ చెరువు